Very good evening. Myself, I am Sujana. Welcome you all to the phenomena of the weight loss session conducted by Wellson's community. So Wellson's community గురించి చెప్పాలంటే ఇండియాలోని 5 న్యూట్రిషనిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ అందరూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి పీపుల్ ఫేస్ చేస్తున్న ఎన్నో హెల్త్ ఇష్యూస్ లైక్ ఒబెసిటీ, థైరాయిడ్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ సో ఇలాంటి వాటిపైన సిరీస్ ఆఫ్ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ పీపుల్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ మనం చూడబోతున్నది వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్. సో ఇవాళ మనతో ఉన్నారు రమ్య మ్యామ్. సో మ్యామ్ గురించి చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 2000+ క్లయింట్స్ ని ట్రీట్ చేసి ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ మనం చాలా లక్కీ అని చెప్పొచ్చు మేడం మనతోటి ఉండడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ అనేది మనకి 3 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి ద సైన్స్ బిహైండ్ ద వెయిట్ లాస్ అనేది ఒక 20 minutes మేడం తోటి షేర్ చేసుకుంటారు. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరైతే వెల్సన్స్ కమ్యూనిటీ యూస్ చేసుకొని సో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ వెయిట్ లాస్ అయ్యి హెల్త్ ఇష్యూస్ ని క్లియర్ చేస్తున్నారు. సో ఒక 3 members తోటి ప్యానెల్ లో మాట్లాడించడం జరుగుతుంది. అండ్ అలానే ఫైనల్లీ Q&A సెషన్ ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో రియాక్షన్స్ లో హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి మీతోటి మాట్లాడడం జరుగుతుంది Q&A సెషన్ లో. సో మేము మాట్లాడలేకపోయాము అనుకున్న కేసులో కింద చాట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ క్వశ్చన్ టైప్ చేసినట్టయితే సో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్ us move to the session. Let us welcome Ramya to the digital labs. Welcome you, ma'am. Thank you, Sujana, for your warm welcome. Hi, great evening to everyone. This is Ramya, wellness coach from Wellson's community. So, Sujana చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు వెల్సన్స్ కమ్యూనిటీ కోసం. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం మనం సెషన్ లోకి వెళ్ళిపోతాం. సో మీరు కానీ ఒక 15 minutes to 20 minutes మీ టైం ని కేటాయిస్తే నేను మీకు అసలు ఈ డైట్ యొక్క సైన్స్ ఏంటి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి? మీరందరూ ఈ రోజు సెషన్ కి అటెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ వెయిట్ లాసే కదండి. చాలా మంది ఒబెసిటీ వల్ల సఫర్ అవుతున్నారు. సో యాజ్ పర్ WHO ఇండియా అనేది 2nd పొజిషన్ లో ఉందండి ఒబెసిటీలో. అండ్ ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే కిడ్స్ ఒబెసిటీలో మనం 1st పొజిషన్ లో ఉన్నాం. ఎందుకంటే లైక్ మన కిడ్స్ అంటే మనకి చాలా ఇష్టం. వాళ్ళకి ఏదో ఒకటి కంటిన్యూస్ గా ఫీడ్ చేస్తూ ఉంటాం. మనం ఇచ్చేది గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అనేది మనం ఆలోచించాం. అందువల్ల మనం కిడ్స్ ఒబెసిటీలో 1st పొజిషన్ లో ఉన్నాం. అండ్ మనం కూడా ఇలానే రిపీట్ అయితే మనం కూడా 1st పొజిషన్ కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే మంచిగా వాటి మీద ఈ వెయిట్ లాస్ మీద అవేర్నెస్ కలిగించాలని చెప్పి మేము ఇలాంటి ఫ్రీ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నామండి. అండ్ సో ఈ ఒబెసిటీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, వరల్డ్ వైడ్ ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పుడు. లైక్ వరల్డ్ వైడ్ అయితే షాకింగ్ నెంబర్స్ అండి. సో ఇండియా నీడ్ టు లాస్ ఇట్స్ వెయిట్. లైక్ 73% అర్బన్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అర్బన్ ఇండియన్స్ ఓవర్ వెయిట్ లోనే ఉన్నారు. సో ఎందుకు అర్బన్ ఇండియన్స్? చాలా మంది ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ కి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ వస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, మనకు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఉండట్లేదు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మాట. లైక్ ఒక దగ్గరలో ఉన్న షాప్ కి వెళ్ళాలంటే మనం వెహికల్ యూజ్ చేస్తున్నాం. లైక్ స్టెప్స్ ఎక్కాల్సి వస్తే మనం లిఫ్ట్ ప్రిఫర్ చేస్తున్నాం. వాషింగ్ మిషన్స్, సో ఇలాంటివన్నీ మెకానికల్ లైఫ్ మీద బాగా అలవాటు అయిపోవడం వల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. సో అందువల్ల అర్బన్ ఇండియన్స్ లో ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 4 ఇండియన్స్ నుంచి వస్తే అందులో 3 ఇండియన్స్ ఓవర్ వెయిట్ తోటే సఫర్ అవుతున్నారు. అండ్ అసలు ఈ ఓవర్ వెయిట్ అనేది ఏ ఏజ్ లో వస్తుంది? మెయిన్ మాక్సిమం రిస్క్ ఏజ్ అనేది ఎక్కడంటే 28 years నుంచి 38 years అండి. లైక్ ఉమెన్స్ అండ్ మెన్స్ లో కూడా ఈ ఏజ్ లోనే ఎక్కువ ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు. ఉమెన్స్ అయితే ప్రెగ్నెన్సీ వల్ల ఓవర్ వెయిట్ అయిపోయామని చెప్తున్నారు. అండ్ మెన్స్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ ఓవర్ వెయిట్ అయిపోయామని చెప్తున్నారు. సో ఇవి కూడా వ్యాలిడ్ రీజన్స్ అవ్వచ్చు. బట్ వన్స్ ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత లైక్ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీబ్యాక్ అయ్యి మన ఒరిజినల్ షేప్ కి వచ్చి లైక్ మన ఐడియల్ వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలన్నా అవేర్నెస్ అనేది పీపుల్ లో ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలని మేము ఇలా ఫ్రీ వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 25.5% అనేది యావరేజ్ BMI అండి. సో దీన్ని యావరేజ్ BMI కింద మనం తీసుకుంటే లైక్ ఇండియన్స్ నీడ్ టు లాస్ అట్లీస్ట్ 11 kgs అండి. అండ్ ఒబేసిటీ అనేది ఇప్పుడు ఎలా ఉందంటే లైక్ నవ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఎపిడమిక్ అండి. అండ్ 1/3 ఆఫ్ ద వరల్డ్ అనేది ఓవర్ వెయిట్ లోనే ఉంటున్నారు. అండ్ more than 2 billion of adults and children across the globe are overweight or obese. So and the United States has the greatest percentage of obese children and young adults, at least 13%. సో ఇప్పటి వరకు మనం ఒబెసిటీ కోసం తెలుసుకున్నాం కదండి. దానివల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూస్తే ఒబెసిటీ వల్ల ఫస్ట్ టైప్ 2 డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది చిన్న ఏజ్ లోనే, ఏజ్ లిమిట్ ఉండట్లేదు, చిన్న ఏజ్ లోనే టైప్ 2 డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారు. అండ్ లైక్ హై కొలెస్ట్రాల్,
అండ్ హై బ్లడ్ ప్రెషర్. ఎందుకు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది? ఇప్పుడు మనం ఒక న్యూ ట్యాప్ తీసుకున్నాం అనుకోండి, ఒక న్యూ పైప్ తీసుకొని ట్యాప్ కనెక్ట్ చేసాం అనుకోండి, సో స్టార్టింగ్ ఏంటి, వాటర్ ఫ్లో మంచిగా ఉంటుంది. అదే కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ పైప్ అనేది సమ్ డస్ట్ తోటి స్ట్రక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం ట్యాప్ ఓపెన్ చేసినా కూడా వాటర్ ఫ్లో అనేది అలా ఉండదు, బట్ ఈ ట్యాప్ దగ్గర అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సేమ్ అలాగే మన బాడీలో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, బికాస్ వెజల్స్ లోని మన కొలెస్ట్రాల్ స్ట్రక్ అయిపోయి ఉండిపోవడం వల్ల. అండ్ హార్ట్ డిసీజ్ అండ్ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయండి ఈ ఒబెసిటీ వల్ల. ఎందుకంటే లైక్ ఈ కొలెస్ట్రాల్స్ అనేవి హార్ట్ కి రిలేటెడ్ వాల్స్ లో స్ట్రక్ అయిపోతే హార్ట్ స్ట్రోక్స్ రావడం, బ్రెయిన్ కి రిలేటెడ్ వాల్స్ లో స్ట్రక్ అయిపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. అండ్ స్లీప్ అప్నియా, గురక పెట్టడం. మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు, చాలా మంది జర్నీస్ లో చూస్తూ ఉంటాం, ట్రైన్స్ లోని బస్సెస్ లోని మన పక్కన నైట్ టైం జర్నీస్ చేసిన వాళ్ళు బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఎవరో ఒకరు గురక పెడుతూ గోల పెడుతూ ఉంటారు. యాక్చువల్ గా ఆ గురక పెట్టిన పర్సన్ కి తెలీదు అతను అంతా డిస్టర్బ్ చేస్తున్నారని, పక్కన ఉన్న మనకే తెలుస్తుంది. సో ఈ స్లీప్ అప్నియా రావడానికి కూడా మెయిన్ రీజన్ మన ఓవర్ వెయిట్ అండి. నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్. లైక్ మన రెండు బోన్స్ మధ్యలోని టిష్యూ ఉంటుంది కదండి, మన ఓవర్ వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ టిష్యూ అరిగిపోతుంది, అరిగిపోయి బోన్ టచ్ అయిపోయి మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి కూడా మెయిన్ రీజన్ మన ఓవర్ వెయిట్. అండ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అండి. సో అప్పట్లో అయితే బాగా ఆల్కహాల్ తాగిన వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చేది, బట్ ఇప్పుడు వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో మనం తీసుకునే బ్యాడ్ ఫుడ్స్ వల్ల లివర్ మీద ఎక్కువ కొలెస్ట్రాల్స్ అనేది స్ట్రక్ అయిపోవడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. అండ్ లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల గాల్ బ్లాడర్ డిసీజ్ కూడా వస్తుంది. సో మీరు ఇప్పుడు వింటుంటారు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చాయి, ఇలా ఆపరేషన్ చేసి రిమూవ్ చేశారని వింటున్నారా? ఇవన్నీ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఈ ఒబెసిటీ. నెక్స్ట్ క్యాన్సర్. సో ఇప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో ఊరు మొత్తంలో ఎవరికో ఒకరికి అలా వినేవాళ్ళం ఒకప్పట్లో. ఇప్పుడు చూస్తే ప్రతి ఇంట్లో ఏదో ఒక క్యాన్సర్ తో సఫర్ అవుతూనే ఉన్నారు పీపుల్. సో ఎందుకు ఈ క్యాన్సర్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది? దానికి మెయిన్ రీజన్ కూడా ఒబెసిటీ అండి. లైక్ జనరల్ గా ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఎక్కడో బయట నుంచి వచ్చినవి కాదు, మన బాడీలో సెల్స్ ఉంటాయి, అవి ఏంటంటే గ్రో అయ్యి డివైడ్ అయ్యి దాన్ని చనిపోతాయి అన్నమాట. బట్ ఏమవుతుంది, మనం తీసుకునే హై కార్బోహైడ్రేట్స్ వల్ల ఆ సెల్స్ అనేవి డివైడ్ అయ్యి చనిపోకుండా మల్టిపుల్ టైమ్స్ గ్రో అయిపోతాయి అనమాట. సో ఇలా అన్కంట్రోలబుల్ గా సెల్స్ గ్రో అవ్వడాన్ని క్యాన్సర్ అంటారు. అది ఏ ఏరియాలో సెల్స్ గ్రో అవుతాయో అలా అన్కంట్రోలబుల్ గా ఆ ఏరియాలో మనకి క్యాన్సర్. ఓకే, సో దీనికి కూడా మెయిన్ రీజన్ మన ఒబెసిటీ. అండ్ మీరు ఇక్కడ చూస్తే అసలు ఇప్పుడు బానే ఉంది అంత తెలుసుకున్న ఒబెసిటీ కోసం, అసలు మనం ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నాం అనేది మనకు తెలియాలి కదా. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ లో టాప్ లో చూసారా, 18.5% కన్నా తక్కువలో మీ బిఎంఐ ఉన్నారంటే మీరు అండర్ వెయిట్ లో ఉండేటట్టు. అండ్ 18.5 to 24.9 ఉన్నారంటే మీరు నార్మల్ వెయిట్ లో ఉండేటట్టు. అండ్ 25 to 30 ఉన్నారంటే మీరు ఓవర్ వెయిట్. అండ్ 30 to 35 మధ్యలో ఉన్నారంటే మీరు ఒబేస్. అండ్ ఇంకా 35 కన్నా ఎక్స్ట్రా ఉన్నారంటే మీరు ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ అని అర్థం. సో దీన్ని బట్టి మీ బాడీ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉందనేది మీరు తెలుసుకోండి. అండ్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, మీరు కావాలంటే దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అసలు ఈ టేబుల్ ఏంటంటే మీ హైట్ బట్టి మీ ఐడియల్ వెయిట్ ఎంత అనేది తెలుసుకోవడానికి. సపోజ్ మీరు 5 feet అనుకోండి, 51 kgs మీ ఐడియల్ వెయిట్. అండ్ 5.5 feet అయితే 60 kgs మీ ఐడియల్ వెయిట్. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ హైట్ ఎంత ఉన్నారు, మీ వెయిట్ ఎంత ఉన్నారో చూసుకొని, లైక్ మీరు ఎంత ఐడియల్ వెయిట్ కన్నా ఎంత ఎక్స్ట్రా ఉన్నారో తెలిస్తే మీకు తెలుస్తుంది మీరు ఎన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ ఎక్స్ట్రా ఉన్నారు అనేది. ఓకే, దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకొని చూడండి. సో ఇప్పటి వరకు ఓవర్ వెయిట్ వల్ల వచ్చే ఇష్యూస్ చూస్తాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ చూద్దాం. జస్ట్ సెకండ్. సో జనరల్ గా ఇన్సులిన్ కి 2 ఫంక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు మన బ్లడ్ లో గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనేది ఆ గ్లూకోజ్ అంతా తీసుకెళ్లి సెల్స్ లోని స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం వర్క్ చేసేటప్పుడు ఆ సెల్స్ ఏం యూజ్ చేస్తాయి, ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి అనమాట. బట్ ఏంటి, మనం తినిన దానికన్నా ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అయిపోతుంది. తక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మన సెల్స్ లో స్టోర్ చేసిన ఎనర్జీ అలానే ఉండిపోతుంది. సో మళ్ళీ మనం తినడం వల్ల ఏమవుతుంది, ఇన్సులిన్ తీసుకెళ్లి మళ్ళీ దానికి గ్లూకోజ్ ఇచ్చినా కూడా సెల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇన్సులిన్ రిజెక్ట్ చేస్తున్నాయి. అలా రిజెక్ట్ చేసినప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే దాన్ని అంతా కూడా ఫ్యాట్ కింద స్టోర్ చేసి ఉంచుతుంది. సో ఇన్సులిన్ అది మనకి యూజ్ అవ్వాలనే చేస్తుంది. అంటే ఎప్పుడైనా మనం ఉపవాసాలు ఉండేటప్పుడు లేదా మనం తీసుకున్న ఫుడ్ కన్నా ఎక్కువ వర్క్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవ్వాలని చెప్పి దీన్ని ఫ్యాట్ కింద స్టోర్ చేసి ఉంచుతుంది. బట్ మనం ఎక్కడ అంత చేస్తున్నాం చెప్పండి. సో మనం తినే కన్నా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అయితే మనకు ఉండట్లేదు, దానివల్ల స్టోర్ అయిపోయిన కొలెస్ట్రాల్స్ అలా ఎక్కువ అయిపోయి మనం ఒబేస్ అయిపోతున్నాం కంప్లీట్ గా. ఇది నెక్స్ట్ ఏంటంటే అసలు సెల్స్ ఇన్సులిన్ ని రిజెక్ట్ చేస్తాయి కదా, దీన్నే ఇన్సులిన్ రెసిస్టెంట్ స్టేజ్ అంటారు, దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఓకే, సో వన్స్ మన బాడీ మెటబాలిక్ సిండ్రోమ్ లోకి వెళ్ళిపోయిందంటే, జస్ట్ సెకండ్. ఓకే, సో మన బాడీ అనేది మెటబాలిక్ సిండ్రోమ్ స్టేట్ లోకి వెళ్తే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తామండి. లైక్ హార్ట్ డిసీజెస్ రావడం, లిపిడ్ ప్రాబ్లమ్స్ రావడం,
హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటిక్, డిమెన్షియా అంటే మతిమరుపు రావడం, క్యాన్సర్ అండ్ పీసీఓఎస్. ఇప్పుడు చూస్తే చాలా మంది లైక్ 13 ఇయర్స్ కిడ్స్ కూడా ఈ పీసీఓఎస్ తో సఫర్ అవుతున్నారు. సో బిఫోర్ మ్యారేజ్ అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం పీసీఓఎస్ వల్ల అలా సఫర్ అవుతున్నారు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి ఈ పీసీఓఎస్ వల్ల. సో మన కమ్యూనిటీలో ఒక 4 మంత్స్ పీసీఓఎస్ డైట్ చేసి హ్యాపీగా రివర్స్ చేసుకోవచ్చు అండి మన పీసీఓఎస్ ని మనం. ఇలా లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా మంది కపుల్ జాయిన్ అయ్యి వాళ్ళ పీసీఓఎస్ రివర్స్ చేసుకొని హ్యాపీగా కన్సీవ్ అయ్యారు. అలా కన్సీవ్ అయిన 600+ మెంబర్స్ ఉంటారు మన కమ్యూనిటీలో. సో దాన్ని చాలా గ్రేట్ఫుల్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద చూస్తే మీకు ఒక కలర్ఫుల్ స్కేల్ కనిపిస్తుంది కదండి, 0 to 10. ఇవేంటంటే ఏవి గుడ్ ఫుడ్స్, ఏవి బ్యాడ్ ఫుడ్స్, మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం. సో 0లో ఉన్నవి ఫ్యాట్స్ అండి. ఫ్యాట్స్ అంటే ఆయిల్స్, గీ, బటర్, ఇవన్నీ కూడా మీకు ఫ్యాట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ 2 ప్రోటీన్. ప్రోటీన్ అంటే మనకి ఎగ్స్, చికెన్, అలాగే వెజ్ లో వచ్చేసరికి పన్నీరు, ఇవన్నీ కూడా మీకు ప్రోటీన్ ఫుడ్స్ కింద వస్తాయి. అండ్ 4 to 6 అనేవి వెజిటేబుల్స్. సో ఈ వెజిటేబుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం తీసుకోవచ్చు ఎక్సెప్ట్ దుంపలు, ట్యూబర్స్ అండి. 6 to 8 లో ఉన్నాయి కదా ట్యూబర్స్, ఇలాంటి దుంపగడ్డలు లాంటివి తీసుకోకూడదు. అండ్ 8 to 10 రిఫైన్ కార్బ్స్. రిఫైన్ కార్బ్స్ అంటే మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రిఫైన్ కార్బ్స్ లోకి వస్తాయి. సో మనం కానీ ఈ 6 to 10 స్కేల్ ని అవాయిడ్ చేస్తూ మన ఫుడ్ ని మెయింటైన్ చేస్తే 0 to 6 మనం చాలా హెల్దీగా ఉంటాం. ఓకే, సో ఈవెన్ వన్ డైట్ లో కూడా మనం ఈ 0 to 6 స్కేల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సో గ్లైకోజ్ అనాలిసిస్, దీని హార్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అంటారండి. అసలు ఈ గ్లైకోజ్ అనాలిసిస్ అంటే మీరు ఒక 15 to 10 మినిట్స్ వినండి ప్రాపర్ గా. అసలు ఈ గ్లైకోజ్ అనాలిసిస్ అంటే ఏంటనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. మనం డైట్ లో ఏ సైన్స్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం ఇంత మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి అనేది తెలుసుకుందాం దీని నుంచి. ఓకే, సో ఇక్కడ అప్పర్ సైకిల్ ఉంది కదండి, ఇదన్నీ కూడా మనం ఎలా వెయిట్ గెయిన్ అవుతున్నాం అనేది, అండ్ లోవర్ సైకిల్ మనం ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవుతాం అనేది తెలుసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తే ఈటింగ్ అని ఉంది కదండి, అక్కడ మీరు ఏదో ఒకటి, ఇక్కడ ఐస్ క్రీమ్ చూపిస్తున్నారు, మీరు ఏదో ఒక ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీ బ్లడ్ లో గ్లూకోజ్ అని రిలీజ్ అవుతాయి. ఇక్కడ గ్రీన్ కలర్ బాల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా గ్లూకోజ్. సో వన్స్ మీ బ్లడ్ లో గ్లూకోజ్ రిలీజ్ అవ్వగానే ఏమవుతుందంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ ని తీసుకెళ్లి సెల్స్ కి ఇస్తుంది, అండ్ సెల్స్ రిజర్వ్ చేసినప్పుడు ఆ గ్లూకోజ్ అంతా తీసుకెళ్లి అడిపోస్ సెల్స్ లో స్టోర్ చేస్తుంది ఫ్యాట్ కింద. సో ఇలా మన బాడీలో ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యి మనం ఒబేస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా తగ్గాలనేది కింద లోవర్ సైకిల్ చూసి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మీకు ఫాస్టింగ్ ఉంది కదా. ఫాస్టింగ్ అంటే కంప్లీట్ గా ఫాస్టింగ్ కాదండి, ఈటింగ్ విండో ఉంటుంది అండ్ ఫాస్టింగ్ విండో కూడా ఉంటుంది. సో ఈటింగ్ విండో తక్కువ పెట్టుకుంటాం, ఫాస్టింగ్ విండో ఎక్కువ పెట్టుకుంటాం. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, బాడీలో ఉన్న బ్లడ్ షుగర్స్ అనేవి లెవెల్స్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో మన బ్లడ్ షుగర్స్ తగ్గిపోతే ఏం చేస్తుంది, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ గ్లూకాగాన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ వర్క్ ఏంటంటే కంప్లీట్ గా ఇన్సులిన్ కి రివర్స్ లో ఉంటుందండి. సో ఇది ఏం చేస్తుందంటే లివర్ మీద స్టోర్ అయ్యి ఉన్న కొలెస్ట్రాల్స్ అన్నిటిని బ్రేక్ చేసి మళ్ళీ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి బాడీకి ఇస్తుంది. సో ఈ ఈ సైకిల్ యూజ్ చేసుకొని మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా చక్కగా బ్రేక్ అయిపోయి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి మనం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సైకిల్. ఓకే, సో ఇంతవరకు తెలుసుకున్నాం కదా మన ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం ఏంటి అనేది. నెక్స్ట్ హెల్త్ అసెస్మెంట్స్ కోసం అండ్ సో అసలు 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ కోసం మనం తెలుసుకుందాం. సో ఈ 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనేది మేము చాలా బిలీవ్ చేస్తామండి ఈ వెల్సన్స్ కమ్యూనిటీలో. లైక్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ లో మీకు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ వస్తుంది. సో ఏ వర్క్ అయినా మనం స్టార్ట్ చేసే ముందు ఫుల్ పాజిటివ్ గా ఉండాలి. సో నేను ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అని స్టార్ట్ చేశారు, మీ హెల్త్ ఇష్యూని రివర్స్ చేసుకోవాలనుకోని మీరు డైట్ స్టార్ట్ చేశారు, బట్ ఫుల్ పాజిటివ్ గా స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. అండ్ అడిక్వేట్ రెస్ట్ అంటే అట్లీస్ట్ డేకి 6 to 7 hours స్లీప్ అనేది ఉండాలండి ఒక పర్సన్ కి. మనం మంచిగా రెస్ట్ ఇస్తేనే మన బాడీ మంచిగా ఉంటుంది. అండ్ ఫిజికల్ హెల్త్ కి వచ్చేసరికి ఎక్సర్సైజెస్. ప్రెసెంట్ అయితే మనం ఎక్సర్సైజెస్ ప్రిఫర్ చేయము, ఎందుకంటే ఓవర్ వెయిట్ లో ఉండే వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే ఎంతైతే వాళ్ళు ఎక్స్ట్రా వెయిట్ ఉన్నారో అదంతా మన బాడీ ఆర్గన్స్ మీద పడుతుంది అనమాట. అందుకని చెప్పి ప్రెసెంట్ ఎక్సర్సైజెస్ ప్రిఫర్ చేయం. మీరు వాకింగ్ చేసుకోవచ్చు, వన్స్ మీరు ఐడియల్ వెయిట్ రీచ్ అయిన తర్వాత మనం ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో మనం కంప్లీట్ గా ఈ వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద వర్క్ చేస్తున్నారండి. సో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్యాట్స్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఇవ్వాలి, అన్ని కూడా మీకు ఒక క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది బేస్డ్ ఆన్ మీ వెయిట్. ఓకే, అండ్ హెల్త్ అసెస్మెంట్. సో ఇప్పటి వరకు మీరు చెప్పేసారు బానే ఉంది, నా హైట్ వెయిట్ చెప్తాను, నాకు డైట్ ఇచ్చేయండి మేడం అంటే నేను అలా ఇవ్వలేనండి. నాకు మీ హెల్త్ అసెస్మెంట్స్ కూడా తెలియాలి. లైక్ మీ బిఎంఐ, మీరు మీ హైట్ వెయిట్ చెప్తే మీ బిఎంఐ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ లిపిడ్ ప్రొఫైల్,
మీ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ HbA1c. సో డయాబెటిక్ ఏమైనా ఉంది. ఇప్పుడు చాలా మంది ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీ డయాబెటిక్ లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళకే తెలియదు. సో తెలియకుండా మనం ఒకే డైట్ ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు కదా. సో మీ బాడీ ఏ స్టేట్ లో ఉందన్నది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థైరాయిడ్. సో ఓవర్ వెయిట్, థైరాయిడ్ రావడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అయిపోతారు చాలా మంది. సడన్ గా బరువు పెరిగిపోయింది, ఎందుకు పెరిగిపోయినా తెలియట్లేదు అని అంటారు కదా. సో దానికి రీజన్ థైరాయిడ్ అయి ఉండదు. సో ఖచ్చితంగా మనం థైరాయిడ్ ప్రొఫైల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి డైట్ లో జాయిన్ అయ్యే ముందు. నెక్స్ట్ హెమోగ్లోబిన్. మీ హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, క్రియాటినిన్. సో కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉన్నది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ హెల్త్ అసెస్మెంట్ చూసి నేను మీకు కస్టమైజ్డ్ గా డైట్ ప్లాన్ అనేది ఇస్తాను. ఓకే. సో హోప్ మీకు ఈ సెషన్ మంచిగా అర్థమైంది అనుకుంటాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మన వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా చాలా మంది వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకున్నారండి. సో వాళ్ళలో కొంతమంది టెస్టిమోనియల్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. Three, two, one. సో చూసారు కదండి ఎంతమంది క్లయింట్స్ హ్యాపీగా హెల్తీగా వాళ్ళ లైక్ వాళ్ళ ఇష్యూస్ అన్ని రివర్స్ చేసుకున్నారు. సో వీళ్ళే కాదండి, లాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరివి టెస్టిమోనియల్స్ చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంతమంది మీకు ఇప్పుడు చూపించాం. అలాగే ఇందులో ఒక 3 మెంబర్స్ నేను ఇన్వైట్ చేశానండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారని చెప్పి. సో ఫస్ట్ లావణ్య. Hi Ramya, good evening. Hello everyone. హాయ్ లావణ్య. సో నేను వెల్సన్స్ కమ్యూనిటీలోకి ఎలా జాయిన్ అంటే ఇలాగే వాట్సాప్ స్టేటస్ చూసి మీటింగ్ అటెండ్ అయ్యి అన్ని తెలుసుకుని జాయిన్ అయ్యాను. అయితే ఫస్ట్ వాళ్ళు మీరు మీటింగ్ లో ఇప్పుడు ప్రెసెంట్ చెప్పినట్టుగానే నాకు బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోమని చెప్పారు. బ్లడ్ టెస్ట్ చేసుకున్నాక నా విటమిన్ డెఫిషియన్స్ అన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పారు. అండ్ ఈ వెల్సన్స్ లోకి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఓవర్ వెయిట్, బాబు పుట్టాకైతే బాగా ఓవర్ వెయిట్ అయిపోయాను. ఎన్ని ఇంకా యూట్యూబ్ డైట్స్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, యోగా, జుంబా క్లాసెస్, ఇలా ఎన్ని చేసినా 1-2 kgs తగ్గడం, మళ్ళీ పుట్ ఆన్ అయిపోవడం, ఇదే విధంగా జరిగింది తప్ప ఎప్పుడు కూడా నాకు పర్మనెంట్ రిజల్ట్స్ అనేది రాలేదు. అండ్ నేను ఎప్పుడు అంత సాటిస్ఫాక్టరీగా కూడా అనిపించలేదు. బట్ ఇక్కడ జాయిన్ అయ్యాక జస్ట్ 50 days లోనే నేను 10 kgs తగ్గాను. అండ్ XXL నుంచి ఆల్మోస్ట్ మీడియం సైజ్ కి వచ్చేసాను. అండ్ అది కూడా శుభ్రంగా తింటూ. ఐ వర్క్ నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తున్నా కూడా నాకు రమ్య ఎవరైతే ఇప్పుడు మీకు మీటింగ్ చేశారో ఆవిడ ఎంత బాగా గైడ్ చేస్తారంటే, అర్ధరాత్రి నేను నైట్ షిఫ్ట్ చేస్తూ 1 గంట మెసేజ్ చేసినా కూడా షీ యూస్ టు రెస్పాండ్, షీ యూస్ టు గైడ్ మీ త్రూ అవుట్ మై డైట్. వెరీ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ పర్సన్. అండ్ డైట్ లో కూడా నాకు ఎప్పుడైనా ఏదైనా మోడిఫికేషన్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి throughout my journey she helped me, and I really owe her as well as Wellsons community. And definitely diet program lo ganaka meer join aithe, that's the best decision that you have taken for yourself. Na testimonial pic kuda meer chudochu, chaala ante chaala transformation. నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు కూడా జాయిన్ అయ్యి డెఫినెట్లీ నా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ లావణ్య, మీ విలువైన టైంలో మా కోసం ఒక 5 minutes స్పెండ్ చేసినందుకు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లావణ్య గారు టెస్టిమోనియల్. తను 63 kgs నుంచి 53 kgs కి వితిన్ 2 months 60 days లోనే రీచ్ అయ్యారు. అండ్ మెయిన్ ఇంచ్ లాస్ చాలా బాగా అయింది తన వెయిట్ లాస్ కన్నా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ చాలా లావణ్య, అంటే మీ చాలా. ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. అండ్ యా, వన్ మోర్ థింగ్, ఇందులో నేను ఏమైనా ఎక్సర్సైజ్ చేశానని ఎవరైనా అనుకోవచ్చు, బట్ నేను 0 ఎక్సర్సైజ్ చేస్తూ కేవలం తింటానే తగ్గాను. అసలు మీరైతే ఏం ఎక్సర్సైజ్ చెప్పలేదు కూడా నాకు. థ్యాంక్ యూ సో మచ్ Obviously, మన డైట్ లో అదే స్పెషాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ లావణ్య. అండ్ దీపిక గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరా? హాయ్ జ్యోతి. సో నేను కూడా వెల్సన్స్ కమ్యూనిటీ గురించి అయితే నా ఫ్రెండ్స్ స్టేటస్ చూసి తెలుసుకున్నాను. సో నాకేంటంటే బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఓవర్ వెయిట్, బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బాగా వెయిట్ వచ్చేసాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత. సో వర్కౌట్స్ అయితే అందరం అనుకుంటాము ఏముంది ఎప్పుడు చేసేదే కదా అని చెప్పి. నేను కూడా ఇంతకు ముందు జిమ్ కి వెళ్ళేదాన్ని కదా, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చేసేయచ్చు అని అనుకున్నాను. కానీ డెఫినెట్లీ బాడీ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ. సో చేయలేకపోయేదాన్ని, ఓన్ గా డైట్ చేసినా కూడా ఆకలికి ఆగలేకపోయేదాన్ని. సో అలాగే సరే ఇది వై డోంట్ ఐ గివ్ ఎ ట్రై అనుకున్నాను. ఎందుకంటే చాలా చోట్ల మనీ కట్టి అనవసరంగా పోగొట్టుకున్నాను కూడా చేయలేక. సరే ఇంకా లాస్ట్ హోప్ కింద వచ్చాను. బట్ చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ 1 month లో 5.5 kgs వెయిట్ తగ్గాను. అండ్ ఇంచ్ లాస్ కూడా చాలా అయ్యాను. అండ్ ఆల్సో మధ్యలో ఆపినా కూడా వెయిట్ రాకపోవడము, క్రేవింగ్స్ ఉండకపోవడము, అండ్ ఆకలి వేయకుండా ఉండడం అయితే ఉంది. సో ఇన్ఫాక్ట్ మీరు చెప్పిన ఫుడ్ ఇంకా కొంచెం ఎక్కువైపోయేది అనమాట. ఒక్కొక్కసారి అమ్మా ఇప్పుడు ఇంత తినాలా అని వదిలేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ దీపిక. సో నీ ఎక్స్పీరియన్స్ మా క్లయింట్స్ అందరికి చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో నెక్స్ట్ జ్యోతి గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఎస్, హాయ్ రమ్య. హాయ్ జ్యోతి. సో ఎక్కడైనా లైక్ ఏమంటారు, ఫుల్ ఫాస్టింగ్ లో ఉండి తినకుండా కడుపు మార్చుకొని ఉండే డైట్స్, తర్వాత జిమ్ కి వెళ్ళి ఇలా తగ్గిన వాళ్ళు చూస్తాము. బట్ ఏది ఎక్కడైతే మనం కడుపు నిండా తింటూ కూడా ఎక్కడైతే డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఏదైతే మంచి ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యి ఇంచ్ లాస్ అవుతాము అని అనుకుంటే అది ఓన్లీ వెల్సన్స్ కమ్యూనిటీలో మాత్రమే. సో ఇంకొకటి చెప్పాలంటే, యాక్చువల్ గా నేను ఆఫ్టర్ మా సెకండ్ బేబీ పుట్టిన తర్వాత చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. సో అయిపోయిన తర్వాత త్రూ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను వెల్సన్స్ కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యి, సో ఇలా నా ప్రాబ్లమ్ చెప్పడం వల్ల బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత, సో నా బాడీకి ఎలాంటి ఫుడ్, ఎలాంటి న్యూట్రిషన్ అవసరము అనేది చెప్పి, దాన్ని బట్టి ఏ ఫుడ్ తీసుకోవాలని కూడా చెప్పి, దానివల్ల నేను ఆల్మోస్ట్ 10 kgs వరకు తగ్గాను వితిన్ 2 months లోనే. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ లైక్ సో చాలా గ్రాటిట్యూడ్ గా కూడా ఉండాలి అనుకుంటున్నాను వెల్సన్స్ కమ్యూనిటీకి. సో దిస్ ఇస్ మై టెస్టిమోనియల్. థ్యాంక్ యూ జ్యోతి. సో మీరు టైం స్పెండ్ చేసి మా దగ్గరికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, ఈ సెషన్ అటెండ్ అయినందుకు. సో My చూసారు pleasure. కదండి, క్లయింట్స్ అందరూ కూడా ఎంత మంచిగా ఎంత హ్యాపీగా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని రివర్స్ చేసుకున్నారో. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం విశాల మ్యామ్ ని ఇన్వైట్ చేద్దాం. సో సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ విశాల మ్యామ్, తను 6,000+ క్లయింట్స్ ని డీల్ చేశారండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం మనం మ్యామ్ ని పిలుద్దాం. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీరు క్వశ్చన్ అడిగితే మ్యామ్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఆన్సర్ చేస్తారు. అండ్ మీకు ఇంకా ఒకవేళ మాట్లాడడానికి ఏదైనా ప్రాబ్లం అయితే చాట్ బార్ లో మీ క్వశ్చన్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో వెల్కమ్ విశాల మ్యామ్. హాయ్ విశాల మ్యామ్. Yeah, hi Ramya. So, just yeah, hi Ramya. Great evening. So thank you for the warm welcome, and
ఇట్ వాస్ అ గ్రేట్ సెషన్ అండి. సో చాలా బాగా చెప్పినింది రమ్య. ఎలా మనం వెయిట్ తగ్గొచ్చు, అసలు ఎందుకు మనం వెయిట్ పెరుగుతాము అనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పింది. సో ఐ థింక్ అందరికి కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో చాలా ఈజీగా ఎలా మనం తగ్గిపోవచ్చు అనే విషయాలు కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. యా. సో జస్ట్ ఎ మినిట్. యా, దిస్ ఇస్ విశాల, సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా అడగొచ్చు. ఓకే. ఎవరైనా మాట్లాడాలంటే మొహమాటంగా ఉంటే కింద Q&A ఆప్షన్ ఉంటుంది. అందులో కూడా మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకే. సో ఐ థింక్ ఇక్కడ చాలా పీపుల్ ఉన్నారు. సో మీరందరూ కూడా హెల్దీగా ఎలా ఉండొచ్చు అనే విషయాలన్నీ బాగా తెలుసుకున్నారు. మనం ఏం రాంగ్స్ చేస్తున్నాం ఇక్కడ అనే విషయం కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే. యా. సో without wasting, let me see the questions. So already చెప్పున్నారు రమ్య అండ్ సుజన వాట్ ఈస్ వెల్సన్స్ కమ్యూనిటీ అని చెప్పేసి. సో యాజ్ వీఆర్ లైక్ మైండెడ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ కలిపి లైక్ ఈ వెల్సన్స్ కమ్యూనిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో పీపుల్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చిన్న చిన్న వాటికి హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా సో మనం ఎలా రివర్స్ చేసుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ ని హెల్దీ వేలో అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇలాంటి సెషన్స్ ద్వారా నాట్ ఓన్లీ తెలుగు అండి, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, సో ఇలాంటి లాంగ్వేజెస్ లో కూడా మేము సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. బికాస్ పీపుల్ కి అవేర్నెస్ ఇవ్వాలి. బికాస్ మినిమం మనం చూసుకున్నా కూడా 240 crores ఆఫ్ పీపుల్ హెల్త్ ఇష్యూస్ తో, మెటబాలిక్ సిండ్రోమ్ తో సఫర్ అవుతున్నారు. సో కాబట్టి అట్లీస్ట్ వీ కెన్ హెల్ప్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్. సో మేము ఇయర్ ఒక 10 lakhs పీపుల్ కి హెల్ప్ చేయాలనే మిషన్ తో వర్క్ చేస్తున్నాము. సో కాబట్టి మీరందరూ కూడా హెల్దీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో దట్స్ వై ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తాం. సో మీకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా సో మీరు జస్ట్ పోస్ట్ చేయండి, నేను చెప్తాను. ఓకే. యా, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడొచ్చు. ఓకే. Yeah, so hi ma'am, this is Sunita. My weight is 80 kgs. My height is 5 feet. సో నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను డెఫినెట్లీ సునీత. సో 5 feet 80 kgs అంటే ఆల్మోస్ట్ 30 kgs తగ్గాలి. ఓకే. సో 30 kgs అని అంటే ఆల్మోస్ట్ 6 months మీరు డైట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చెప్పున్నారు రమ్య. సో మీరు ఈ సెషన్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే డైట్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో యూ కెన్ మీరు ఈ స్క్రీన్ షాట్ కనుక షేర్ చేస్తే గ్రూప్ లో కానీ రమ్యకి కానీ సో దట్ మీకు డైట్ లో ఆఫర్ అనేది ఉండిపోతుంది. ఓకే. సో మీరు హ్యాపీగా డైట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ యా, సో మీకు ఆల్రెడీ చెప్పారు రిపోర్ట్స్ అనేవి. మీకు తెలిసిన ల్యాబ్స్ ఉంటే మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తారండి ఏ రిపోర్ట్స్ కావాలి ఏంటి అనేది. సో మీకు తెలిసిన ల్యాబ్స్ ఉంటే యూ కెన్ గో ఫార్వర్డ్. లేదు మేడం సజెస్ట్ చేయండి అని అంటే రమ్య సజెస్ట్ చేస్తారు. మీరు అది కూడా సజెషన్ తీసుకోవచ్చు రమ్య గారి దగ్గర నుంచి. ఓకే. సో లైక్ కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, దే విల్ సజెస్ట్ లైక్ 899 అలా ఆఫర్ సంథింగ్ ఇస్తున్నారు కాబట్టి సో మీకు ఎవరికైనా ల్యాబ్ విషయం కావాలన్నా కూడా మీరు సజెషన్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు హాయ్ మ్యామ్, ఈ డైట్ లో పీసీఓడి తగ్గుతుందా? ఎస్, పీసీఓడి అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. సో బట్ మీరు ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు అనే విషయాలన్నీ కూడా మేము తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. యా, ఇన్ డీటెయిల్స్ పంపిస్తే సో దట్ మేము చెప్పగలము మీకు ఎంత వెయిట్ తగ్గాలి, అసలు ఎంత తగ్గాలి, ఎన్ని మంత్స్ పడుతుంది. అండ్ బిఫోర్ గోయింగ్ ఏంటంటే ఎవరైనా కూడా హెల్త్ పరంగా మీరు ఫస్ట్ హెల్త్ చూసుకోవాలి కాబట్టి సో యూ నీడ్ టు టెస్ట్ యువర్ హెల్త్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ హెల్త్ రిపోర్ట్స్ అనేవి మీరు తీసుకొని పంపించగలిగితే ఓకే. సో మేము మీకు చెప్పగలం అసలు ఎలా తగ్గుతారు, అసలు మీ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఎవ్రీథింగ్ వీ కెన్ టెల్. ఓకే. యా. సో హాయ్ మ్యామ్, దిస్ ఇస్ మనీష్. సో నేను వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, డెఫినెట్లీ తగ్గొచ్చు. సో మై వెయిట్ ఈస్ 100 kgs, మై హైట్ ఈస్ 5'5". ఓకే. సో 5'5" అంటే 60కి రావాలి మనీష్. సో ఆల్మోస్ట్ 40 kgs ఎక్కువ ఉన్నారు. సో లైక్ మనం 40 kgs అంటే ఇట్ ఇస్ టూ మచ్ కదా. సో హెల్త్ మీద ఖచ్చితంగా బోన్స్ మీద మనకి
లైక్ ప్రెషర్ అనేది పడుతుంది, రైట్? సో చాలా మంది మనము జిమ్ చేస్తున్నాం మేడం, మేము జిమ్కి వెళ్తున్నాము ఇలా కూడా అంటుంటారు కదా. సో కాబట్టి ఖచ్చితంగా మీరు జిమ్ తో ఎక్సర్సైజెస్ చేసేసి మీరు వెయిట్ తగ్గిపోయేది కాదండి ఇది. ఓకే, ప్రాపర్ వేలో తగ్గాలి. మీరు ఖచ్చితంగా జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడ జిమ్ చేసిన ఒక 10 రోజులకో తర్వాత నెల రోజులకో 3 నెలలకో ఒక 2-3 కేజీలు తగ్గితే తర్వాత మళ్ళీ పిటాన్ అయిపోతారు, రైట్? సో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మనం హెల్దీగా తగ్గాలి వెయిట్ లాస్ అనేది. ఓకే, ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ 8:30 to 7 in chemical company. Can I follow any diet plan? Yes, definitely you can follow, Santosh. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ మీరు కొన్ని హెల్త్ రిపోర్ట్స్ తీసుకోవాలి. అవి తీసుకుని రమ్య గారికి సబ్మిట్ చేయండి గ్రూప్ లో కానీ పర్సనల్ గా కానీ, సో దట్ తను మీకు ఫార్వర్డ్ గా గైడ్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ సెషన్ అటెండ్ అయ్యారు కాబట్టి మీకు మేము గైడ్ చేయడానికి ఛార్జెస్ ఉంటాయి. అవి మీకు 50% ఆఫర్ అనేది కూడా ఉంటుంది. సో యూ కెన్ 10th లోపు మీరు కనుక అరేంజ్ చేసుకోగలిగితే రిపోర్ట్స్ యూ కెన్ అవైల్ దట్. కన్సల్టేషన్ ఛార్జ్ మాత్రం ఉంటుంది. ఓకే, యా. సో next, hi, good evening, ma'am. I joined wellness community, Monica, and reduced weight easily with wellness community. It's not wellness community, it's a Wellsons community. How to reduce belly fat after pregnancy. I joined Wellsons community and reduced weight easily. So already diet చేస్తున్నారా మౌనిక? ఇప్పుడు డైట్ లో ఉంటే కనుక డైట్ కంటిన్యూ చేయండి, తగ్గుతుంది బెల్లీ ఫ్యాట్ స్లోగా. ఎందుకంటే దట్స్ నాట్ అంత ఈజీగా తగ్గిపోదండి బెల్లీ ఫ్యాట్. ఎవరికైనా చెప్తున్నాను, బెల్లీ ఫ్యాట్ విల్ బి ద లాస్ట్ రిడక్షన్. సో కాబట్టి మీరు కంటిన్యూ చేయాలి డైట్ ని. ఓకే, స్లోగా మీకు బెల్లీ కూడా తగ్గిపోతుంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బెల్లీ కూడా. ఓకే, యా యా. సో నెక్స్ట్, how much your fees? Yeah, Ravi garu. So like consultation fee will be like మేము 2000 ఛార్జ్ చేస్తాము. బట్ ఇఫ్ యూ హ్యావ్ అటెండెడ్ ద సెషన్ కాబట్టి మీకు 1000 రూపీస్ కన్సల్టేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఫార్వర్డ్ గా లైక్ యూ విల్ హ్యావ్ మీకు డైట్ ఛార్జెస్ ఉంటాయండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వెయిట్ యూ హ్యావ్ టు లూజ్ అండ్ ఎన్ని మంత్స్ మీరు చేయాలి. అండ్ మీరు కనుక 10th లోపు వస్తే ఆ డైట్ ఛార్జెస్ లో కూడా మీకు ఆఫర్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ మినిమల్ అండి. ఓకే, మీ హెల్త్ మీద మీరు ఖర్చు పెట్టుకున్నది వెరీ మినిమల్. అండ్ హాయ్ మ్యామ్, ఏదైనా ప్రొడక్ట్స్ ఇస్తారా? ఓకే, సో ఐ థింక్ మీరు ఈ సెషన్ విని ఉండుంటే కనుక మీరు హెల్దీ వేలో తగ్గుతారండి ఇక్కడ. ఓకే, సో హెల్దీ వేలో తగ్గేది అని అంటే ప్రొడక్ట్లు వాడి తగ్గేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీరు ఒక ఫుడ్ డైట్ ఫాలో అయితేనే తగ్గుతారు. ఓకే, బట్ ఇక్కడ మీకు ఏదైనా డెఫిషియన్సీస్, ఇప్పుడు వైటమిన్స్ కానీ లేదు ఐరన్ కానీ ఇలా ప్రోటీన్ కానీ డెఫిషియన్సీ ఉంటే దెన్ సప్లిమెంట్ అనేది సపోర్ట్ గా సజెస్ట్ చేస్తాం. అంతేగాని విటమిన్ డి వేసుకొని వెయిట్ తగ్గిపోతాం, ప్రోటీన్ వాడి వెయిట్ తగ్గిపోతాం, నో. డైట్ ఫాలో అయితేనే వెయిట్ తగ్గుతారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, సో ఏదో ప్రొడక్ట్స్ వాడి వెయిట్ తగ్గిపోరు, బట్ డెఫిషియన్సీస్ ఉంటే బేసిక్ వైటమిన్స్ కానీ ప్రోటీన్ కానీ రికమెండ్ చేస్తాం. ఓకే మేడం, వెన్ విల్ యూ గివ్ ద డైట్ ప్లాన్? ఐ కాంట్ గివ్ డైట్ ప్లాన్ డైరెక్ట్లీ. ఓకే, సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, లైక్ చెప్పాం కదా. సో మిమ్మల్ని లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ రిపోర్ట్స్ చూడాలి. హెల్త్ రిపోర్ట్ చూసిన తర్వాత మీ డెఫిషియన్సీస్ ఏమున్నాయి ఎవ్రీథింగ్ ఒక 30 minutes కాల్ ఉంటుంది, కన్సల్టేషన్ అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకే, సో కన్సల్టేషన్ అపాయింట్మెంట్ లో మీరు మాట్లాడొచ్చు, ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్. అప్పుడు మీకు ఓకే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే అప్పుడు మీరు డైట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. సంతోష్. అండ్ డైట్ చార్ట్ ప్లీజ్ టెల్ మీ మ్యామ్. అదే అండి చెప్పాను కదా, మాక్సిమం మీకు ఒక 2K అలా ఉంటుంది మంత్లీ. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇష్యూస్ అండ్ ఎవ్రీ లైక్ ఎంత తగ్గాలి అది ఇన్ డీటెయిల్ గా మేము మాట్లాడాకనే ఫైనల్ గా చెప్పగలము. బట్ ఇట్ ఈస్ అ వెరీ మినిమల్ ఛార్జ్, డోంట్ వరీ. ఓకే, హాయ్ మ్యామ్, నేను ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నాను. సో కెన్ బి సాల్వ్? ఐ డోంట్ గివ్ లైక్ 100% నేను కన్సీవ్ అయిపోతారనే రాంగ్ ప్రామిసెస్ ఇవ్వను. బట్ యూ క్యాన్ రెడ్యూస్ యువర్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ మాకు కావాలండి. ఇన్ఫర్టిలిటీ అయితే మాత్రం మేము ఫస్ట్ ప్రీ కన్సల్టేషన్ మాట్లాడి అసలు ఏంటి ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత
దెన్ ఐ విల్ టెల్ యూ అసలు ఏంటి ప్రాబ్లము, మీరు కన్సీవ్ అవుతుందా, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి రూట్ కాజ్ ని దాని మీద వర్క్ చేస్తాం. ఖచ్చితంగా ఆల్మోస్ట్ కన్సీవ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. ఆల్మోస్ట్ లైక్ మాకు 650 to 700 కపుల్స్ కన్సీవ్ అయ్యారు. దట్స్ అ కాంప్లికేటెడ్ కేసెస్. ఓకే, హెల్దీ డైట్ ద్వారానే కన్సీవ్ అయ్యారు. సో డెఫినెట్లీ ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్దీగా అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. How much does it cost for men? It is nothing like Kumar. That is nothing like men and women. Men, women, kids, old, young, everyone will be a proper diet. దానికి అలాంటి చార్జెస్ మేము డిఫర్ చేయము, వీళ్ళకి ఇంత వాళ్ళకి ఇంత అనేది, బికాస్ వీ గివ్ ఎ ప్రాపర్ వే. ఓకే, దాన్ని బట్టినే చార్జెస్ అనేవి మినిమల్ ఉంటాయండి. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, yes, we Ravi garu, if you can talk to us. Okay, we'll tell you all details once if you are going forward with the diet. Okay, we will have a consultation and then definitely we'll tell you. Hi ma'am, we are suffering with PCOD since 5 years. చాలా మెడికేషన్స్ యూజ్ చేశాను బట్ సొల్యూషన్ రాలేదు. సో డైట్ ద్వారా నాకు PCOD క్యూర్ అవుతుందా? ఎస్ మా, డెఫినెట్లీ. సో బికాస్ PCOD అనేది ఎలా వస్తుంది, ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల మీ యొక్క హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఓకే, సో అండ్ అసలు ఏంటి ఈ 5 years నుంచి అన్నారు, సో ఏంటి అసలు మీకు ఓవర్ బ్లీడ్ అవుతుందా, లేకపోతే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, పీరియడ్స్ స్కిప్ అవుతున్నాయా, లేదు డిలే అవుతున్నాయా, సో వాట్ ఈస్ ద రీజన్ అనేది డీటెయిల్ గా నాకు తెలియాలి. ఓకే, అండ్ ఓవరీస్ లో ఏమైనా వాటర్ బబుల్స్ ఉన్నాయా, సో దిస్ ఆల్ ఐ షుడ్ నో. ఓకే, సో దెన్ డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ. అండ్ డెఫినెట్లీ PCOD అనేది మీరు 4 months ఆఫ్ టైం పీరియడ్ లో ప్రాపర్ గా మీరు కన్సిస్టెంట్ గా డైట్ చేయగలిగితే మీ PCOD ఇష్యూ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం అక్కడ రూట్ కాజ్ మీద వర్క్ చేస్తాం. సో మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటకి తీసుకురాగలిగితే బాడీని, సో ఇందాక చెప్పాను కదా, సో థైరాయిడ్ కానీ PCOD కానీ డయాబెటీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బాడీని లైక్ లైక్ డైట్ మీద వర్క్ చేసినప్పుడు, సో డెఫినెట్లీ మీకు ఆ రూట్ కాజ్ ని మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి, సో డెఫినెట్లీ మనకి అక్కడ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అందుకనే డెఫినెట్ గా యూ కెన్ ఫైండ్ అ సొల్యూషన్. ఓకే, సో yeah, I think I have answered all your questions. యా, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ అప్రోచ్ రమ్య డైరెక్ట్లీ. సో మీకున్న ఇష్యూస్ ఏంటి అనేది చెప్పండి, డెఫినెట్ గా షీ విల్ గైడ్ యూ ఫర్దర్. ఓకే, సో ఇలాంటి సెషన్స్ మాకు చాలా జరుగుతూ ఉంటాయండి. సో కాబట్టి మీరు అట్లీస్ట్ యూ కెన్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో దట్ వాళ్ళు కనీసం హెల్త్ గురించి తెలుసుకుంటారు. ఓకే, దెన్ దే విల్ లివ్ ఎ హెల్తీ లైఫ్, రైట్? సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఎండింగ్ అప్ ద సెషన్.